India, very, very tough. Very, very tough. Prime Minister, he's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. వెడ్నెస్డే నైట్ ఎప్పుడైతే ట్రంప్ ఇండియా మీద 26% రెసిప్రోకల్ టారిఫ్ని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి చాలా మంది పెద్ద యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేదా మీడియా హౌసెస్ అవ్వచ్చు, ఒక ఫియర్ మాంగరింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. లక్షల మందికి జాబ్స్ పోతూ ఉంటాయి, మీరు ఐటీ సెక్టర్లో పనిచేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలి అని మల్టిపుల్ నెరేటివ్స్ని స్ప్రెడ్ అనేది చేస్తున్నారు. అండ్ ఇలాంటి ఎప్పుడైతే ఫియర్ మాంగరింగ్ జరుగుతుందో అప్పుడే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు ఏజూడ్ అనే ఒక ఛానల్ యొక్క వీడియోని షేర్ చేశారు. సో ఇదే టాపిక్ మీద తను కూడా ఒక వీడియో చేశారు. తన వీడియోస్లో చాలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద మల్టిపుల్ పాయింట్స్ని టచ్ చేసి ఇది ఎందుకు వరల్డ్కి మంచిది కాదు, ఇది ఎందుకు ఇండియాకు కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది నెగటివ్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అనేది రేస్ చేశారు. అండ్ దాని మీద అండ్ వీడియో ఎండింగ్లో తనే ఒక డిస్కషన్ ఫోరమ్ని కూడా స్టార్ట్ చేయమని ఒక సజెషన్ ఇచ్చారు. మీరు కమెంట్స్లో చెప్పండి, మీ థాట్స్ ఏమున్నాయో మీరు చెప్పండి అని చెప్పి. సో మనము ఆ వీడియో మొత్తాన్ని నేను చూసిన తర్వాత దాంట్లో కొన్ని గ్యాప్స్ నాకు కనిపించాయి. అంటే కొన్ని ప్లేసెస్లో మనం డిఫరెంట్ యాంగిల్లో కూడా ఆలోచించే స్కోప్ ఉంది. అన్నీ నెగటివ్గా కాకుండా కొంచెం పాజిటివ్ యాంగిల్స్లో కూడా మనం ఆలోచించి ఇది మన ఇండియాకి కూడా ఒక వేకప్ కాల్ లాంటిది. సో మనం పాజిటివ్గా ఈ సిచ్యువేషన్ని పాజిటివ్గా ఎలా ఆలోచించవచ్చు అని చెప్పి నేను ఎలా ఆలోచిద్దామని చూస్తున్నానో ఆ పాయింట్ ఇక్కడ అక్రాస్గా ఇక్కడ పెడదాం అనేసి ఈ ప్రయత్నము. సో ఇది ఎలాంటి ట్రోలో లేకపోతే హేటో లేకపోతే రియాక్షన్ వీడియో కాదు, అబ్సల్యూట్లీ ఒక 1-on-1 కాన్వర్జేషన్ లాంటిది. సో వీడియో అప్రిషియేట్ చేస్తే, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నాం మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? ఐజూడ్ తన వీడియో స్టార్టింగ్లోనే మీరు ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న, ఐటీ సెక్టర్లో ఉన్న, మ్యానుఫ్యాక్చర్లో ఉన్న, రీటైల్లో ఉన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లక్షల మందికి జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి తన వీడియోలో మెన్షన్ చేశారు. మరి అప్పుడు దాని కరెస్పాండింగ్ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఐటీ ఉద్యోగాలు వెళ్ళిపోవాలి కదా, సో ఉద్యోగాలు పోతాయి. అండ్ దాంట్లో కూడా చాలా స్పెసిఫిక్గా ఐటీ సర్వీస్ సెక్టర్స్లో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు అమెరికాలో ఇండియన్ ఐటీ సర్వీసెస్ మీద టారిఫ్స్ కనుక వేస్తే సో దానివల్ల అక్కడ మనకి డిమాండ్ అనేది పడిపోతుంది. సో వాళ్ళు మనకి కాంట్రాక్ట్స్ ఇవ్వరు. సో దానివల్ల ఇండియన్ ఐటీ జాబ్స్ కూడా ఒక థ్రెట్లో ఉన్నాయని చెప్పి తను మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ తను మిస్ చేసిన ఒక ఫండమెంటల్ లేదా ఒక పాయింట్ తను మిస్ చేసింది ఏంటి అని అంటే, ఇప్పుడు మన ఇండియా మేజర్గా ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తుంది? ఒకటి ఫార్మా, ఇంకొకటి ఐటీ సర్వీసెస్. సో ఇప్పుడు ఫార్మాలో మనకి ఏముంది? మన హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. చాలా మొత్తం డ్రగ్స్, వరల్డ్ మొత్తానికి కూడా డ్రగ్స్ మన హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి తర్వాత ఇండియా మొత్తానికే కాకుండా వరల్డ్ మొత్తంకి కూడా సప్లై అనేది చేస్తుంది. సో అదేంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వచ్చింది. తర్వాత ఐటీ సర్వీసెస్ తీసుకుందాం. మన ఇన్ఫోసిస్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, ఇలాంటి అన్ని ఐటీ సర్వీసెస్ ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫార్మా మీద అవ్వచ్చు, ఐటీ మీద అవ్వచ్చు, అసలు రెండిటి మీద వర్తించట్లేదు. ఈ రెండిటి మీద ఈ ట్యాక్స్ నుంచి ఎక్సెంప్టెడ్ ఉన్నాయి ఈ రెండు కేటగిరీస్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఐటీ సర్వీసెస్ మీద అవ్వచ్చు లేకపోతే ఫార్మా మీద అవ్వచ్చు వాళ్ళు మన మీద చాలా డిపెండెంట్ అయి ఉన్నారు అని చెప్పి స్ట్రాటజికల్గా ఈ రెండిటి మీద టారిఫ్స్ లేవు అని చెప్పి వాళ్ళు అనౌన్స్ అనేది చేశారు. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో ఫ్రైడే రోజు షూట్ చేస్తున్నాను. లేటెస్ట్ డేటా ప్రకారం ఫార్మా మీద ఇన్ నియర్ ఫ్యూచర్ టారిఫ్స్ ఇంపోజ్ చెయ్యొచ్చు అని చెప్పారు. దానివల్ల ఫార్మా స్టాక్స్ అన్ని పడిపోతున్నాయి, అంతా జరుగుతుంది. కానీ కరెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే ఎలాంటి టారిఫ్ అనేది లేదు. కాబట్టి ఇది జస్ట్ మనం ఒక ఫియర్ మాంగరింగ్ లాగా మనం భయపడాల్సిన విషయం, మనం భయపెట్టే విషయం లేదా మనం భయపడాల్సిన విషయం కాదు అని చెప్పి నేను ఈ పాయింట్లో క్లారిఫై అనేది చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మనము సపోజ్ ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు ఈ ఫార్మా సెక్టర్లో కూడా ఇన్ ఫ్యూచర్ టారిఫ్స్ వెయ్యొచ్చు అన్నారు. కానీ సపోజ్ ఒకవేళ వేశారు అనుకుందాం, లేదా ఐటీ సర్వీసెస్ మీద కూడా టారిఫ్ వేశారు అనేసి అనుకుందాం. కానీ మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక రెవల్యూషన్ ఇండియాలో జరిగింది. అలా జరిగినప్పుడు చైనీస్ ప్రోడక్ట్స్ అసలు మనం వాడకూడదు, వేరే కంట్రీస్ ప్రోడక్ట్స్ కూడా అసలు మనం వాడకూడదు అని చెప్పి హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ టారిఫ్స్ మన ఇండియా ఈ కంట్రీస్ మీద ఇంపోజ్ చేసింది. ఇప్పటికీ కూడా ఇండియా మీరు చూసుకుంటే యూఎస్ మీద చాలా టారిఫ్స్ విధిస్తుంది. మనం కార్ ఇంపోర్ట్స్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు BMW అవ్వచ్చు, ఔడి అవ్వచ్చు, మర్సిడీస్ అవ్వచ్చు, ఏవైతే జర్మన్ కార్స్ ఉన్నాయో అవన్నీ కనుక ఇండియాలో మనం కొనుక్కోవాలనుకుంటే చాలా ట్యాక్స్ అనేది విధిస్తుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ని కాపాడడానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా చైనీస్ ప్రోడక్ట్స్ మీద చాలా టారిఫ్స్ అనేది విధిస్తుంది. సోలార్ ప్యానెల్స్ మీద అవ్వచ్చు, ఫైర్ క్రాకర్స్ అవ్వచ్చు, లేదా ప్లాస్టిక్స్ మీద, గూడ్స్ మీద అవ్వచ్చు, ఇలా చాలా టారిఫ్స్ అనేది విధిస్తుంది. కానీ చైనా ఏం చేసింది? మనం టారిఫ్స్ విధించినప్పటికీ కూడా
మనకి ఇక్కడ ప్రొడక్షన్ అయ్యి, మ్యానుఫ్యాక్చర్ అయ్యి, రీటైల్ కాస్ట్ ఎంతైతే ఉందో ఆఫ్టర్ టారిఫ్ కూడా చైనా ప్రోడక్ట్స్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ కంటే కూడా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ మన ఇండియన్ కంపెనీస్ చైనీస్ నుంచే కొనుక్కొని మనకు అమ్ముతున్నారు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు సపోజ్ ఈ ఆయుజుడే తన వీడియోలోనే ఒక చెప్పింది ఏంటంటే, ఇండియన్స్ ఇంజినీరింగ్ వైజ్ చాలా స్ట్రాంగ్, మనం టెక్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్, మనం చాలా తెలివైన వాళ్ళం, చాలా మేధావులం అని చెప్తున్నారు. మరి ఆ తెలివి, ఆ మేధాశక్తి అంతా ఉపయోగించి మనము మన ఐటీ సెక్టార్ని ఎంత స్ట్రాంగ్గా చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసుకున్న, టారిఫ్స్ ఇంపోజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళంతటా వాళ్ళు ఐటీ సర్వీసెస్ చేసుకోవడం కంటే మనం ప్రొవైడ్ చేసే ఐటీ సర్వీసెస్ అంత వరల్డ్ క్లాస్లో ఉండి అంత కాంపిటేటివ్ ప్రైస్లో ఉంటే, టారిఫ్స్ ఉన్నప్పటికీ కూడా మన ప్రోడక్ట్సే యూజ్ చేస్తారు, మన కంపెనీస్కే కాంట్రాక్ట్స్ వస్తాయి, మన వాళ్ళకి జాబ్స్ అలాగే సస్టైన్ అవుతాయి. కానీ ఇప్పుడు మీరు యాక్చువల్గా గ్లోబల్ స్టాండ్ పాయింట్తో ఇండియాని చూస్తే, ఇండియా మేజర్గా అందరూ ఒక కస్టమర్ సర్వీస్గా, ఒక టెక్ సపోర్ట్ సర్వీస్ లాగా మాత్రమే చూస్తున్నారు. కానీ ఒక మేజర్ ఐటీ ప్రొవైడర్ లాగా ఇంకా ఎవరు చూడట్లేదు. ఇప్పుడు మనకి ఇండియాకి సొంత చాట్ జీపీటీ లాంటిదో, లేకపోతే ఒక ఏఐ లాంటిదో, ఎలాంటి ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ కూడా లేదు. సో మనము దీని ఒక వేకప్ కాల్గా తీసుకొని, వాళ్ళు మన దగ్గరికి ఒకవేళ టారిఫ్స్ వల్ల వాళ్ళు మన ప్రోడక్ట్స్ని యూస్ చెయ్యరు అని భయపడేదానికంటే కూడా, టారిఫ్స్ ఇంపోజ్ చేసినప్పటికీ కూడా మనంత బెస్ట్ ప్రోడక్ట్, మనంత బెస్ట్ ప్రైస్కి వరల్డ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు మనదే యూస్ చేస్తారు అన్న స్టాండర్డ్కి పెరగడానికి ఇది ప్రతి ఒక్కరికి ఒక వేకప్ కాల్ అని చెప్పుకోవాలి. అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలా, యూపీఐ. మీ అందరికీ తెలుసు యూపీఐ ఎంత పెద్ద రెవల్యూషన్ అని చెప్పి. వరల్డ్ మొత్తంలో ఇప్పుడు ఎవరైనా సరే ఇలాంటి ఒక పేమెంట్ సిస్టమ్ని తీసుకురావాలనుకుంటే ఇండియాని ఎగ్జాంపుల్గా తీసుకొని మన ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుంటున్నారు. సో అలాంటిదే మనం నెక్స్ట్ ఏఐ జనరేట్ చేయడానికి జెన్ ఏఐ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మన ఇండియా నుంచి కనుక ప్రొడ్యూస్ అయ్యి, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్. మనం రీసెంట్గా చైనాలో కూడా చూసాం, డీప్ సీక్ ఏఐని వాళ్ళు బిల్డ్ చేశారు ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్లో. సో అలాంటిది కనుక మనం ఇండియాలో చేస్తే 100% టారిఫ్ ఇండియా మీద వేసినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు. సో మనం ఆ స్టాండర్డ్కి ఎదగాలి. సో తర్వాత తన వీడియోలో తను చెప్పిన పాయింట్ ఏంటంటే, అమెరికా రిసెషన్లోకి వెళ్ళే పర్సెంటేజ్ ఎంత ఉంది గోల్డ్మెన్ సాక్స్ డేటా ప్రకారము. ఇంతకు ముందర 20% ఉండేది, ఇప్పుడు 35%కి పెంచేశారు. ఇవాళ 20% కాదండి, 35% ఛాన్స్ ఉంది. మొత్తం గ్లోబల్ మార్కెట్ కొలాప్స్ అవ్వడానికి. ఇన్ఫ్లేషన్ 4% పెరగబోతుంది. అమెరికన్ కన్స్యూమర్కి ఇది బ్లడ్ బాతే. సో యూఎస్ కనుక రిసెషన్లోకి వెళ్తే వరల్డ్ మొత్తం వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఈ టారిఫ్ వార్ ఏదైతే చేస్తున్నారో దీనివల్ల అందరికీ మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది అని తన వీడియోలో మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ మనము ఇప్పుడు కరెంట్ డేటా ప్రకారం మనం చూసుకుంటే, లాస్ట్ 2 క్వార్టర్స్లో వాళ్ళ జీడిపి స్లో డౌన్ అయింది, గ్రో అవ్వలేదు. కానీ అది రిసెషన్లోకి కన్సిడర్ అవ్వదు. ఎప్పుడైతే జీడిపి నెగటివ్లోకి 2 క్వార్టర్స్ వెళ్తుందో అప్పుడు దాన్ని మనం అఫీషియల్గా రెసిషన్ అని పిలవచ్చు. సో ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల అది రిసెషన్లోకి వెళ్తుందా అని మనం అనుకుంటే వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే యూఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ రేట్ పెరగచ్చు, అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్ చాలా పెరిగిపోవచ్చు. ఇన్ఫ్లేషన్ డెఫినెట్గా పెరిగి వాళ్ళు రిసెషన్లోకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు రిసెషన్ వెళ్తారు కాబట్టి మనం కూడా వెళ్తాం కాబట్టి మనం వాళ్ళు ఇలా చేయకూడదు అని చెప్పి క్వశ్చన్ చేసే కంటే మనం సెల్ఫ్ సస్టైన్గా ఎలా అవ్వగలుగుతాము, వాళ్ళు రిసెషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా మనల్ని ఇంపాక్ట్ అవ్వకుండా మనల్ని మనం స్ట్రాంగ్ ఎలా చేసుకోగలుగుతాము అని చెప్పి మనం అలా మైండ్ సెట్ని ఆలోచించాలి. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఒక పెద్ద ట్రక్ మీ ముందర వెళ్తుంది, ఒక పెద్ద లారీ వెళ్తుంది, మధ్యలో ఒక పెద్ద గుంట ఉంది అనుకుందాం. దాని వెనకాల మీరు చిన్నగా ఒక బండి మీద వెళ్తున్నారు అనేసి అనుకుందాం. సో ఇప్పుడు ట్రక్ పెద్దగా ముందరికి వెళ్తుంది, మనం వెనకాల బండి మీద ఫాలో అనేది అవుతున్నాం. మధ్యలో ఒక గుంట వచ్చింది. ఇప్పుడు ట్రక్ టైర్ ఏంటి, పెద్దగా టైర్లు సైడ్కి ఉంటాయి, ట్రక్ గుంట మీద నుంచి వెళ్ళిపోతుంది. కానీ మనం వెనకాల చిన్నగా బైక్ మీద ఉన్నాము, మనం గుంటలో పడిపోయాము. సో ఇప్పుడు మనము ఆ ట్రక్ వాడు గుంట మధ్యలోంచి ఇలా ఎందుకు వెళ్ళిపోయాడు, వాడి వల్ల మనం గుంటలో పడ్డాము అని చెప్పి మనము ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని, లేకపోతే ఇలాగా వాళ్ళ వల్ల మనం కూడా ఎఫెక్ట్ అవుతాం కాబట్టి అసలు వాళ్ళు అలా చెయ్యకూడదు అని క్వశ్చన్ చేసే రైట్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ కూడా మన ఇండియా కోసం అదే చేశారు. ఇప్పుడు మీరు ట్రంప్ మేజర్గా ఎజెండా చూసుకొని పొలిటికల్ మేనిఫెస్టో కూడా చూస్తే ఏంటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారు. సో మనం ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం అంతా ఇంపోర్టే చేసుకుంటున్నాము, అసలు ఎక్స్పోర్ట్ ఏది చేయట్లేదు. సో ఏ కంట్రీకి అయినా కూడా ఎక్స్పోర్టే స్ట్రెంత్. సో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ పెట్టుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పెట్టుకోవాలి, మన కంట్రీని మనం సెల్ఫ్ సస్టైన్ చేసుకోవాలి. సో దానికోసం నేను వరల్డ్ మొత్తాన్ని లాక్ చేసేస్తాను, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ అంతా కూడా మనమే బిల్డ్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పి తను చెప్తున్నారు. ఇప్పుడు ఇదే ఇండియా కూడా చేసింది కదా, మేక్ ఇన్ ఇండియాతో చాలా పిఎల్ఐ స్కీమ్స్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా స్కీమ్స్ తీసి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని సెటప్ చేయడానికి చాలా అనేది పుష్ చేశారు. ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. సో ఇప్పుడు దానివల్ల
షార్ట్ టర్మ్ వాలటిలిటీ క్రియేట్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్‌లో వాళ్ళ కంట్రీ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు సెల్ఫిష్‌గా. అదేవిధంగా ఎలా అయితే మనము సెల్ఫిష్‌గా మన కంట్రీ గ్రో అవ్వాలని చెప్పి మనం వేరే మొత్తం వరల్డ్‌ని లాక్ చేసామో, అదే విధంగా వాళ్ళు చేస్తున్నారు. సో, వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే రైటు అని చెప్పి మనం అలా క్వెషన్ చేయలేము. వాళ్ళేదో చేసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ చేసింది అన్‌ఫెయిర్ అనలేం, కానీ అది స్టూపిడ్ అనొచ్చా? లేకపోతే అది బ్యాక్ ఫైర్ అవుతుందా? అవన్నీ ఓకే. కానీ ట్రంప్ అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వరల్డ్ ఎకానమీస్ మొత్తం ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పి మనం ఆ పాయింట్ మీద ఆర్గ్యూ చేయలేము, క్వెషన్ కూడా చేయలేము. తర్వాత తన వీడియోలో తను మెన్షన్ చేసింది ఏంటంటే, మ్యాథ్ ఈజ్ నాట్ మ్యాథింగ్, లేకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే టారిఫ్స్ వేరే కంట్రీస్ వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తున్నాయో అవి మ్యాథ్ కరెక్ట్‌గా లేదు అని చెప్పి తను మెన్షన్ చేశారు. ఏ లెక్కకి అది సరితూగదు. దానికి అదనంగా ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఇస్ వెరీ స్టూపిడ్ అని చెప్పి ఒక చిన్న మ్యాథ్ క్యాలిక్యులేషన్ వేసాడు. అంటే ట్రంప్ గారి డిపార్ట్మెంట్ ఇలా ఆలోచించి ఈ రకమైన నంబర్ వేసి ఉంటుంది అని. సో, దానికోసం మేబీ మన ఏదైతే ట్రేడ్ సర్ప్లస్ ఉంటుందో దాన్ని పర్సెంటేజ్‌గా తీసుకొని, ఏదైతే వేరే కంట్రీస్‌కి ట్రేడ్ సర్ప్లస్ ఉంటుందో దాన్ని పర్సెంటేజ్‌గా తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం కంప్లీట్‌లీ రాంగ్ అని చెప్తున్నారు. కానీ అట్ ది ఎండ్ వరల్డ్ మొత్తానికి అది ఫరక్ కూడా పడదు. మీరు యాక్చువల్‌గా చూసుకుంటే ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇండియా మా మీద 50% ఏస్తుందా, 100% ఏస్తుందా అని చెప్పినా కూడా గ్రౌండ్ రియాలిటీ అయితే మారదు కదా! ప్లస్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అనంటే, ఏదైతే టారిఫ్స్ ఉంటాయో అది ఇండివిడ్యువల్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక్కొక్క సెక్టర్‌కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఆఫ్ టారిఫ్ అనేది ఉంటుంది. అండ్ దాని బేసిస్ మీద జడ్జ్ చేస్తారు. సో, ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఇండియా 50% కాదు 100% అన్నా కూడా మేజర్‌గా చేంజ్ అంతా ఉండదు. ఎందుకంటే జస్ట్ అది మీడియా కోసము, పీఆర్ కోసము, బ్రాండింగ్ కోసము, లేకపోతే నేనేదో స్ట్రాంగ్, పవర్‌ఫుల్ అని చెప్పి చూపించుకోవడానికి, లేకపోతే నేను చాలా మంచివాడిని, మీరు 52% చేసినా నేను 26% చేస్తున్నా అని చెప్పి అలాంటి ఏదో నెరేటివ్ బిల్డ్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్టంట్ తప్ప మేజర్‌గా గ్లోబల్‌గా ఇంపాక్ట్ అయ్యేది లేదు. అండ్ ఆ క్యాలిక్యులేషన్ మీద మనం ఫైట్ చేసి అంత కొట్టాల్సిన పాయింట్ అస్సలే లేదు. అండ్ మోస్ట్లీ ఈ సీన్స్, ఈ డ్రామాను ఇవంతా కూడా ఎందుకు చేస్తారు అంటే దీన్ని స్కేర్ టాక్టిక్స్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు నేను మీ మీద ఇంత టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నాను, దానివల్ల మీకు ఇంత లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మీ సెక్టర్స్ ఇలా ఇంపాక్ట్ అవుతాయి అని ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు ఆ కంట్రీస్ ముందరకు వచ్చి ఓకే మేము మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాము, మనం నెగోసియేషన్స్ చేసుకుందాము, మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి నెగోసియేషన్ టేబుల్కి వస్తారు అని చెప్పి ఇలాంటివన్నీ కొన్ని చేస్తుంటారు. అండ్ ఇప్పుడు కరెంట్గా మనం యాక్టివ్గా మన ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ కూడా తీసుకుంటే మనకి క్రూడ్ ఆయిల్ మీద కోసం అవ్వచ్చు, లేకపోతే డిఫెన్స్ మెషినరీస్ మీద అవ్వచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద అవ్వచ్చు, వీటన్నిటి మీద కూడా టారిఫ్స్ ఎగ్జామ్ చేసుకునే లాంటి సిచ్యువేషన్, లేకపోతే ఇంకొక ట్రేడ్ డీల్ని కూడా ఇద్దరు వర్కౌట్ అనేది చేస్తున్నారు. అండ్ అది ప్రపోజల్ కూడా పెట్టబోతున్నారు. సో, అదైపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారు అని అంటే, అమెరికాలో మొత్తం టెస్లాకి ఫేవర్గా ఉండడం కోసము మొత్తం అన్ని కార్స్ మీద, జర్మన్ కార్స్ మీద కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ టారిఫ్స్ని బిల్డ్ చేస్తున్నారు. సో, దానివల్ల వేరే కార్స్ వేరేవన్నీ కూడా మనకి అమెరికాలో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో, దానివల్ల కన్జ్యూమర్స్కి చాయిస్ ఉండదు అనేసి అంటున్నారు. ఆటోమొబైల్స్ మీద 26% టారిఫ్ అని పెట్టేశారు ఆయన. ఆయనకి ఇలాన్ మస్క్ మీద ఉండే ప్రేమ లాంటిది. ఆయనకి చాలా పెద్ద కంపెనీ ఉంది అక్కడ, టెస్లా అని. ఇప్పుడు ఒక యూరోపియన్ కార్ కానీ, జర్మన్ కార్ కానీ అమెరికాలో వాళ్ళ కారుని దింపి డైరెక్ట్ గా టెస్లాతో పోటాపోటీ యుద్ధం చేయలేవు. సేమ్ మార్కెట్ స్పేస్ లో ఉండవు ఈ టారిఫ్ల వల్ల. కానీ ఇప్పుడు మన ఇండియా కూడా చేస్తుంది అదే కదా. మీరు ఇండియాలో చూసుకుంటే మన ఇండియన్ ఆటో మేకర్స్కి హెల్ప్ చేయడం కోసము ఏవైతే జర్మన్ కార్స్ ఉంటాయో, లేకపోతే ఏవైతే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో కార్స్, వాటన్నిటి మీద కూడా హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ టారిఫ్స్ని పెడుతున్నారు. ఎందుకు, మన ఇండియన్ ఆటో మేకర్స్ సర్వైవ్ అవ్వాలి, గ్రో అవ్వాలి, ఎదగాలి అని చెప్పి. సో, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు యూఎస్లో కూడా అదే జరుగుతోంది. ఏంటి, మీరు వేరే కంట్రీస్ నుంచి మా దగ్గరికి వస్తే మా కంట్రీ ప్రోడక్ట్స్ ఫస్ట్ మీరు కొనుక్కోవాలి అని చెప్పి తన ఆ ఎజెండాతో అలా స్టార్ట్ అనేది చేశారు. సో, ఇప్పుడు ఇది క్లియర్ అయిపోతే నెక్స్ట్ తను తీసుకొస్తున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఒక వ్యక్తి మేబీ ఒక చైనీస్ పాట్ కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే ఒక సోనీ టీవీ కొనుక్కోవాలి, లేకపోతే ఒక మర్సిడీసో లేకపోతే ఒక BMW కార్ కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకేదైనా ఇండియన్ ప్రోడక్ట్ ఏదైనా కొనాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోతే అమెరికన్స్ అవి కొనకుండా ఓన్లీ అమెరికన్ ప్రోడక్ట్స్ని కొంటారు. సో, దానివల్ల వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, వాళ్ళకి అక్కడ జాబ్ లాస్ అవుతుంది అని చెప్పి ఇలా ఒక నెరేటివ్ అనేది, ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మీరు కొంచెం జూమ్ బ్యాక్ చేసుకొని ఇప్పుడు ఇండియా కూడా ఏం చేసిందో ఆలోచించండి. ఇప్పుడు ఇండియా కూడా వేరే కార్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ పెడుతుంది, వేరే ప్రోడక్ట్స్ ఇండియాలో రాకుండా హైయెస్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్. ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అని చెప్పి చైనీస్ ప్రోడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది ప్లేస్ చేసింది. కానీ చైనా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ చూడండి, వాళ్ళు అవన్నీ చేసినప్పటికీ కూడా మనకంటే స్టిల్ తక్కువ రేట్కి ఇవ్వగలుగుతున్నారు.
ఆఫ్టర్ ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా ఇంకా చీప్ చైనీస్ ప్రొడక్ట్స్. సో అలాగే ఇప్పుడు సపోజ్ మన ఇండియన్ ప్రొడక్ట్స్ లేకపోతే సర్వీసెస్ని ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ క్రియేట్ చేసి వరల్డ్ మోస్ట్ ఎఫిషియెంట్గా మోస్ట్ ప్రైస్ సెన్సిటివ్ ప్రోడక్ట్స్ కనుక మనం బిల్డ్ చేస్తే, అమెరికాలో ఆల్రెడీ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. లేబర్ అంటే ఏంటి, మనకి అక్కడ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే స్కిల్డ్ లేబర్ ఉంటారో ప్రతి ఒక్కళ్ళు ఆ సెగ్మెంట్కి అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ. సో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఎలాగో అవుతుంది. సో అలా వాళ్ళకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతుంది అని రియలైజ్ అయ్యి మనము విత్ టారిఫ్స్ ఉన్నప్పటికీ కూడా మనం కాంపిటేటివ్ ప్రైస్ బెస్ట్ ప్రోడక్ట్స్ కనుక సప్లై చేయగలిగితే మనం డెఫినెట్గా సర్వైవ్ అవుతాము అండ్ మనకి ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి కానీ తగ్గవు. అండ్ ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ, ఇప్పుడు సపోజ్ మనం వియట్నాం తీసుకుంటే వియట్నాం చాలా క్లోతింగ్ బ్రాండ్స్ అనేది అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి యూఎస్కి ఇంపోర్ట్ అనేది చేసుకుంటుంది. ఇప్పుడు వియట్నాం మీద మనకంటే ఎక్కువ ట్యాక్స్ ఉంది. సో ఇప్పుడు మనం కనుక అవే క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఇండియాలో చేసుకొని మనం కనుక ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఇండియాకి ఆపర్చునిటీ బిల్డ్ అయినట్టే కదా. సో మనం ఈ ఏదైతే కేఆస్ ఉందో దీంట్లో ఆపర్చునిటీస్ని కూడా మనం ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత తను ఆ వీడియోలో ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే క్రూడ్ ఆయిల్ మీద చెప్పారు. అంటే ఇప్పుడు ఈ మొత్తం ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా షూట్ అయిపోతాయి, దానివల్ల ఇండియాలో కూడా అవ్వచ్చు వరల్డ్ మొత్తంలో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేసి అన్నారు. ఇన్ఫాక్ట్ ఇంకా గట్టిగా మాట్లాడితే ఇండియా ఆయిల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ గోల వల్ల ఆయిల్ వాల్యూ పెరిగితే మనకే నష్టం, రూపాయి వాల్యూ తగ్గిద్ది. ఈ బ్లడ్ బాత్ ఎవరికి మంచిది కాదు. ఆల్రెడీ 100 సంవత్సరాల క్రితం యూఎస్ ఇది ట్రై చేసి చేతులు కాల్చుకుంది. కానీ మీరు యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ చార్ట్ చూస్తే క్రూడ్ ఆయిల్ చార్ట్ ఆల్ టైమ్ లోలో ఉంది, మల్టీ ఇయర్ లోలో ఉంది. సో క్రూడ్ ఆయిల్ కూడా క్రాష్ అనేది జరుగుతోంది. ఎందుకు అనంటే ఇప్పుడు మన ఇండియన్ ఇంకా యూఎస్ ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్లో తీసుకుంటుందో దాంట్లో మనం ఇప్పటివరకు మాక్సిమం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అనేది తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏంటంటే ఓకే మేము రష్యా నుంచి తీసుకోము, మీ దగ్గర నుంచే తీసుకుంటాము, కాకపోతే ఎక్స్పెన్సివ్ ప్రీమియం పే చేయము, ఏదైతే మా రష్యా రేట్ ఉందో ఆ రేట్ మీకు ఇచ్చుకొని తీసుకుంటాము అన్నట్టు నెగోసియేషన్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో క్రూడ్ ఆయిల్ గురించి లేకపోతే ఇక్కడ ఇండియాలో ఏవైతే రేట్లు పెరిగిపోతాయని అనుకున్నామో దాని గురించి కూడా మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం ప్రస్తుతానికి కనిపించట్లేదు. సో వీడియో ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసి లేదా సమ్మరైజ్ చేయాలనుకుంటే ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ట్రంప్ ఫర్ అమెరికాని గ్రేట్ చేయడానికి అమెరికా కోసమే నేను చేస్తాను అని చెప్పి తను ఎలక్షన్ రిపోర్ట్స్లో అవ్వచ్చు, మేనిఫెస్టోలో అవ్వచ్చు, ఈ కుర్చీలోకి రాకముందే ఎప్పటి నుంచో చెప్తున్నారు అండ్ తను సెల్ఫిష్గా అమెరికా కోసమే పనిచేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల వేరే కంట్రీస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి, వాళ్ళు అలా చెయ్యకూడదు అని చెప్పి క్వశ్చన్ చేసే కంటే వాళ్ళు అలా చేస్తున్నారు సరే, కానీ వాళ్ళు అలా చేసినప్పటికీ కూడా మనము ఆ స్టాండర్డ్కి ఎలా పెంచుకోగలుగుతాము, మనం కంటెంట్ మనం ఎలా సెల్ఫ్ సస్టైన్ చేసుకోగలుగుతాము, మన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మనకి సొంతంగా మన చాట్ జీపీటీ అవ్వచ్చు, లేకపోతే మన గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లేకపోతే మనం వరల్డ్ లీడర్స్గా ఎలాగ అవ్వగలుగుతాము. ఇప్పుడు సపోజ్ కాటన్ బట్టలు అనుకోండి ఎవరైనా చేస్తారు, కానీ ఇండియా స్పెసిఫిక్గా ఇండియాలో దొరికే ఫ్యాబ్రిక్తోనే మనం క్లాత్స్ని బిల్డ్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వరల్డ్కి ఎలా సప్లై చేయగలుగుతాము, ఐటీ సర్వీసెస్ని ఎలా బెటర్ చేసుకోగలుగుతాము అని మనం అలా ఆలోచించాలి. తర్వాత మనం ఎలా అయితే ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు మన ఇండియా కూడా ఓపెన్ ఎకానమీ ఉండేది, అంటే ఎవరైనా వచ్చి హ్యాపీగా ఇక్కడ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇండియా కూడా చాలా వరకు క్లోజ్డ్ ఎకానమీ అయిపోయింది. వాళ్ళ ఎకానమీ అంటే మన ఎకానమీ మనం బిల్డ్ చేసుకొని గ్రో అవ్వడానికి. తర్వాత ఎప్పుడైతే ఎకానమీ గ్రో అవుతుందో ఇప్పుడు సపోజ్ మన టాటా అవ్వచ్చు, లేకపోతే మహీంద్రా అవ్వచ్చు, ఇవన్నీ ఒక స్కేల్కి వచ్చి మనకి వరల్డ్ మొత్తంతో కంపీట్ చేసుకునే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, టారిఫ్స్ స్లోగా తగ్గిస్తారు. అప్పుడు బయట మార్కెట్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతుంది. మనం గ్లోబల్ మార్కెట్స్తో ఈక్వల్గా ఫైట్ అనేది చేస్తున్నాము. సో అప్పుడు మన కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఈ గ్లోబల్ కంపెనీస్తో ఫైట్ చేసి సర్వైవ్ అయ్యి ఇన్నోవేట్ చేయడానికి ఆపర్చునిటీ ఉండి ఈ కంపెనీస్ కూడా గ్రో అనేది జరుగుతుంటాయి. సో అలా హెల్తీ కాంపిటీషన్కి సో ఇనీషియల్గా ఏ గవర్నమెంట్ అయినా ఇండియాలో అవ్వచ్చు, వరల్డ్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఫస్ట్ ఒక క్లోజ్డ్ ఎకానమీ స్టార్ట్ చేస్తారు, టారిఫ్స్ విధిస్తారు, వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంటారు, స్లోగా ఓపెన్ అప్ అయ్యి గ్రో అనేది అవుతుంటారు. కాకపోతే యూఎస్లో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పడం కష్టము. ఎందుకంటే వాళ్ళు మేజర్గా వరల్డ్ మొత్తాన్ని డామినేట్ చేస్తూ మేజర్గా ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ కాబట్టి వాళ్ళకి ఇలా మ్యానుఫ్యాక్చరింగో హస్సులో కష్టపడాలి అన్న మైండ్ సెట్ వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ తీసుకునే డెసిజన్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ వల్ల మనకి ఏమవుతుంది ఆలోచించకంటే మనం ఏం చేయొచ్చు, మనం ఏ సెక్టర్స్లో గ్రో అవ్వగలుగుతాము, మనల్ని మనం బెటర్ ఎలా చేసుకోగలుగుతాము అని చెప్పి మనం అలా ఆలోచించుకుంటే
ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ అయ్యి ఆపర్చునిటీ స్పాట్ అవ్వడానికి మేజర్‌గా హెల్ప్ అనేది అవుతుంది. ఇంకా ఎలాగో చైనా వాళ్ళకి, యూఎస్ వాళ్ళకి ఎలాగో పడట్లేదు కాబట్టి ఈ ఆపర్చునిటీ మనం తీసుకొని మనం కూడా ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మారడానికి ఇదొక వేకప్ కాల్ అవుతుందనే నేను పర్సనల్‌గా ఆశిస్తున్నాను. మన ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ మెన్ వీళ్ళందరూ కూడా దీన్ని యాస్ ఎ ఆపర్చునిటీగా చూడాలి. యాస్ ఎ నెగెటివ్‌గా కాదు అనేది నా ఒపీనియన్. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో మీరు కూడా నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. లేదా యాక్టివ్ డిస్కషన్ పెడదాము. మనం ఇంకొక డిఫరెంట్ యాంగిల్. సో మేబీ ఏజుడ్ తనకొక యాంగిల్ ఉంది. ఇది నా యాంగిల్ ఉంది. మేబీ మీకు ఇంకొక యాంగిల్ ఉండొచ్చు. నేనేదైనా తప్పులు చెప్పుండొచ్చు. మేబీ నేనేదైనా ఫ్యాక్చువల్‌గా కూడా రాంగ్ అయ్యుండొచ్చు. అసలు ఏంటి అన్నది డిస్కషన్ మనం ఓపెన్‌గా కింద కమెంట్ సెక్షన్‌లో పెడితే మన అందరం కలెక్టివ్‌గా గ్రో అవుతేనే ఇండియా కూడా గ్రో అవుతుంది. మన పర్ క్యాపిటా ఇన్‌కమ్ మనం పెంచుకోగలుగుతాము. మనందరము ఒక సక్సెస్‌ఫుల్‌గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు మనం పాత్ అనేది లీడ్ చేయగలుగుతాం కాబట్టి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ఏదున్నా కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.